హాయ్ హలో నమస్తే అండి అందరికీ. అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. 4-5 రోజుల తర్వాత మళ్ళీ ఈరోజు నేను వీడియో చేస్తున్నానండి. పోలేమాసం ముందుకు ఉంది కదా, మీకు తెలుసు. అందుకే ఇల్లు గుమ్మలల్లా క్లీనింగ్ చేయడం ఈ గదిలో ఉంటున్నాను. నేను వీడియో రీల్స్ ఎడిట్ చేయలేకపోతున్నాను. ఈరోజు అయితే పోలేరామస రోజు అండి. నేను చేస్తున్నాను, మీరు చేస్తున్నారండి. మరి ఈరోజు పోలేరామస కోసం ఎటు కావాలో పళ్ళు కాయలు అన్నీ చూడండి. నేనైతే అరేంజ్ చేసుకున్నాను. 7 రకాల పళ్ళు కాయలు అండి. చూడండి ఇవన్నీ. మళ్ళీ ఇక్కడ కూడా చూడండి ఇవి. మరి అమ్మవారి కోసం వడ్డింపులు వీటి కోసం ఆర్ది చేస్తాం కదండి. ఆర్ది వడ్డించడానికని అట్టాకులు. గౌరీదేవికి అయితే నేను అమర్చానండి. ఇక్కడేమో వినాయకుడికి చూడండి ఇలాగ నేనైతే చక్కగా అమర్చుకున్నాను. వినాయకుడి పూజ చేస్తాను నేను. మరి దేవుడి కోసం గాజులు. మరి ఇక్కడ గౌరీదేవి మీద పెట్టడానికని పసుపు ముద్దలు అండి ఇవి. చూడండి పసుపు ముద్దలు అమ్మవారి కోసం అని కలిసి అండి. చూడండి ఇది అమ్మవారిది కదా, కావాలి పసుపు నీళ్ళు చేసి పువ్వు పెట్టేస్తాను. చూడండి ఇలాగా. దీపాలు కూడా రెడీ చేసుకున్నాను. ఇక్కడ పువ్వులు నాకు ఇవి మందార పువ్వులు దొరకలేదండి. చూడండి ఈ పువ్వులే దొరికాయి నాకు. మరి పోలేరామసకి అన్నీ కావాలి కదండి. నాకు పేర్లు అయితే సరిగ్గా తెలీదు, కానీ ఇవైతే సంపాదించాను. చూడండి ఇక్కడ బొంబాయిలో దొరకడం చాలా కష్టమైంది. చూడండి ఇది మారేడాకు, మార్పు, ఇవేవో నాకు పేర్లు సరిగ్గా తెలీదు. మీకు తెలిస్తే నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇది చూడండి ఇవైతే నేను ఈరోజు వేసుకున్నాను. ఇక్కడైతే చూడండి పానకం అమ్మవారి కోసమని, ఇక్కడ వడపప్పు, కొబ్బరికూరు, చీని. దీని మీద నేను ఇప్పుడు గౌరీదేవి పెట్టేసి పూజ చేస్తానండి. మరి పసుపు కొమ్ములు, మరి మీకు తెలిసి ఉంటుంది. పసుపు కొమ్ములు 2 కొండకు కడతానండి. మరి 3 మా ముగ్గురు కోసం అనేసి అమ్మవారి దగ్గర పెట్టేసి పూజ చేస్తానండి. ఈ రోజుకైతే నాకు తెలిసినట్టుగా మా అత్తయ్య గారు చెప్పినట్టుగా నేనైతే ఇవన్నీ అవసరన్నాను. ఇప్పుడు దేవుడు సర్దుతానండి. దేవుడి పూజ అయిన తర్వాత మరొక వీడియో చేస్తాను. ఓకే, మరి మీరు కూడా ఈరోజు పోలేరామస చేస్తున్నారా? ఎలా చేశారేటో అనేది కామెంట్ చేసి చెప్పండి. ఓకే, బాయ్.